అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీని చరిత్ర చాలా గొప్పది. ఎప్పుడంటే ఈ కేసీ కెనాల్ అనేది బ్రిటిష్ హయాంలో కట్టినటువంటి కేసీ కెనాల్. ఈ కేసీ కెనాల్లో 1995లో మన చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఈ కేసీ కెనాల్ అంతా బ్రీచ్ అయిపోయేది, అక్కడెక్కడ తెగిపోయేది. అప్పుడు జపాన్ ఫండ్స్ తీసుకొచ్చి ఇదంతా ఆధునీకరణ చేసినటువంటి నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. అది చేశారు. ఆ తర్వాత 2008లో ఇది గమనించిన తర్వాత రాజశేఖర్ శిలాపథకం వేసిన తర్వాత ఇది కంప్లీట్ చేయాలని చాలా సంతోషమైనాం. అయినా అది శిలాపథకం నిలబడిపోయింది. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి 2019లో శిలాపథకం వేసి టెండర్ కూడా పిలిచిండు. ఆయన మేము అనుకుని ఒకడు స్టెప్ ముందుకు పోయినాడు, కంప్లీట్ అవుతుందని చెప్పి మా రైతులను ఎంతో ఆశిస్తున్నారు. అయినా కూడా ఆశగానే నిలబడిపోయింది, కానీ పనితనం కాలే. వాళ్ళు టెండర్ చూపించుకోవడం ఒకటి చూపించి వాళ్ళ నాయకులు సంపాదన కావాల్సడానికి ఇసుక అమ్ముకునేందుకు మాత్రం చూపుడుగా పెట్టి ఇసుక అమ్ముకొని వాళ్ళందరూ నాయకులందరూ బాగా సంపాదించుకున్నారు. కాబట్టి ఇటువంటి దురభిప్రాయంతో వాళ్ళు పనిచేసినారు. కాబట్టి దీనికి అది కాకుండా రైతుల కోసం మా ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే శుభసూచకం, ఇది మేము ఊహించలే. ఎవరైనా కరెక్టు ఇన్ టైంలో వర్షాలు పడడము, ఇన్ టైంలో డ్యామ్ నిండడము, ఇక్కడ కరెక్టు రైతులు పంట వేసుకునే టైంకి నీళ్ళు వదలడం అనేది ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి మా ఆశయం కూడా ఖచ్చితంగా రాజులాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మేము ఎలక్షన్లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతుల కోసం లాస్ట్ సంవత్సరము వర్షాలు లేక రైతులకు నీళ్లు కూడా వదిలే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈ సంవత్సరము ముందుగానే రైతులకు మంచి సీజన్లోనే ఈరోజు నీళ్లు మన కేసీ కెనాల్కు వదలడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.